హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది భారీ మెజారిటీతో గెలవడంతో రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని నిర్మించాలనే లక్ష్యంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి డిమాండ్ అనేది పెరిగిందండి. ఏపీకి అమరావతి సోల్ క్యాపిటల్ అనే డిసిజన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ని బూస్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సోల్ క్యాపిటల్ అమరావతి అని అనౌన్స్ చేశారనమాట. అలాగే క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా రివైవల్ చేయడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ ఐడియా 2014 లోది. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరు చేసిన తర్వాత రెండు రాష్ట్రాలు కూడా గత 10 years గా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సెపరేట్ క్యాపిటల్ సిటీ డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకునేవారనమాట. 2017 డిసెంబర్ లో 3 ఏళ్ల వ్యవధిలో దాదాపు 30,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేశారండి. అమరావతి క్యాపిటల్ సిటీ ప్లాన్ డీటెయిల్స్ కనుక చూస్తే 3 years క్యాపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,977 crores అలికేట్ చేశారండి. అలాగే వాటర్ అండ్ సివరేజ్ కి 1,166, ఈహెచ్వి లైన్ రౌటరింగ్ కి 500 crores, పవర్ అండ్ ఐసీటీ డక్ట్స్ కోసం 950 crores, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 166 crores, గ్రీన్ వర్క్స్ కోసం 250 crores, ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం 1209 crores, విలేజ్ ఇన్ఫ్రా అప్గ్రేడేషన్ కోసం 860 crores, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రిటర్నబుల్ ఎల్పీఎస్ కోసం 14,080 crores, స్టార్టప్ ఏరియా టైర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 313 crores, ఇండస్ట్రియల్ ఏరియా టైర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 500 crores, అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్ ప్లస్ యుటిలిటీస్ కోసం 6,705 crores. టోటల్ గా కనుక చూస్తే 29,676 crores 3 years క్యాపెక్స్ అలికేట్ చేయడం జరిగిందనమాట. అయితే 2019 లో స్టేట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో క్యాపిటల్ సిటీ ప్లాన్ అనేది టోటల్ గా మారిపోయింది. 2019 లో వచ్చిన న్యూ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న చాలా ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ చేసింది అనమాట. సబ్స్టెన్షియల్లీ ప్రోగ్రెస్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే కంటిన్యూ చేయడానికి అలో చేసింది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి రావడంతో అమరావతి అభివృద్ధి ప్రణాళిక మీద ఫోకస్ చేశారు. అసెట్ ప్రైజెస్, ప్రైమర్లీ ల్యాండ్ ప్రైజెస్ అనేవి, అలాగే కన్స్ట్రక్షన్ కి రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల సిటీ డెవలప్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి టీడీపీకి ఉన్న కమిట్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని అమరావతి సిటీతో పాటు ఆంధ్రాలో ఇతర ప్రధాన కార్యక్రమాలకి ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. వీటిలో ఇరిగేషన్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, మెట్రోస్ అండ్ పవర్ సెక్టర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే న్యూ ప్రాజెక్ట్ అలికేషన్ కి టైం అనేది పట్టొచ్చు, ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మీద ఇనిషియల్ ఫోకస్ చేస్తారు కాబట్టి. ఎలక్షన్ ప్రాసెస్ వల్ల పాస్ట్ 2 to 3 months గా గవర్నమెంట్ మిషనరీ అనేది స్లోగా వర్క్ చేస్తుంది. అందువల్ల పేమెంట్స్ ఇంప్రూవ్మెంట్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అండ్ ఆన్ గోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మానిటర్ చేయడం మీద ఇనిషియల్ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. న్యూ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ అండ్ అవార్డింగ్ అనేది 3 to 4 months లో బిగిన్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, చాలా విషయం మాకు కూడా తెలుసు కదా అనుకుంటున్నారా? సో ఈ రోజు ఈ వీడియోలో అమరావతి క్యాపిటల్ సిటీ అండ్ అదర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రివైవల్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ అండి. బిల్డింగ్స్, మెట్రోస్, రోడ్స్, రైల్వేస్, ఎలక్ట్రికల్ అలాగే మైనింగ్, తెలంగాణలో కన్స్ట్రక్షన్ స్పేస్ లో 4 decades పైగా లార్జ్ అండ్ డైవర్స్ ప్రాజెక్ట్స్ అమలు చేసిన ట్రాక్ రికార్డ్ అనేది ఉందన్నమాట. అమరావతిని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ రివైవల్ వల్ల కూడా బెనిఫిట్ అయ్యే లార్జ్ కాంట్రాక్టర్స్ లో ఇది కూడా ఒకటి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,656 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 22.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4%, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 11.30 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ 980 crores ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 344 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 329 ఉంది. అలాగే ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే 33 ఉంటే స్టాక్ పీఈ 28.2 ఉంది. సో పీఈ రేషియో వైజ్ అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఎన్సీసీ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 22% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 27.3%, డిఐ షేర్ హోల్డింగ్ 10.6% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 328 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 88%, అలాగే 1 year పీరియడ్ లో కనుక చూస్తే 163% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లార్సెన్ అండ్ టర్బో అండి. లార్జ్ అండ్ కాంప్లెక్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ మేనేజ్ చేసే ఎబిలిటీ ఉన్న లీడింగ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన ఎల్ఎన్టీ కూడా ప్రైమ్ బెనిఫిషియరీ అయ్యే అవకాశం ఉందన్నమాట. పాన్ ఇండియా ప్రెజెన్స్ అలాగే స్ట్రాంగ్ ఇంజనీరింగ్ కాంపిటెన్స్ లో ఎల్ఎన్టీ అనేది లార్జ్ ప్రాజెక్ట్స్ కి ప్రిఫర్డ్ చాయిస్ అండి. ఒరిజినల్ అమరావతి ప్రాజెక్ట్ ప్లాన్ లో కూడా కాంట్రాక్ట్స్ పొందిన లార్జ్ ప్లేయర్ లో ఎల్ఎన్టీ కూడా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,06,755 crores ఉంది. ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 13.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.7%, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది.
ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0, బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 24.4% ఉంటే డిఎస్ షేర్ హోల్డింగ్ 38.1% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3681 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఐటీడీ సిమెంటేషన్ అండి. ఈ కంపెనీ ఇండియాలో 9 డెకేడ్స్ గా పనిచేస్తుంది అనమాట. స్ట్రాంగ్ పేరెంటేజ్, రిచ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఫారెన్ ప్రమోటర్, ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ పబ్లిక్ కంపెనీ నాలెడ్జ్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ కోసం ఐటీడీసీ అనేది ప్రిఫర్డ్ చాయిస్ గా పనిచేస్తుంది అనమాట. ఈ కంపెనీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ మ్యారిటైమ్ స్ట్రక్చర్, పవర్, మెట్రో అండ్ వాటర్ మేనేజ్మెంట్ లో స్ట్రాంగ్ డొమైన్ నాలెడ్జ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీ ఏపీలో న్యూ ప్రాజెక్ట్స్ కోసం బిడ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8060 crores ఉందండి. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 27.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే కంపెనీకి డెట్ 871 crores ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.6% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.1%, డిఎస్ షేర్ హోల్డింగ్ 1.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 469 రూపీస్ 25 పైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 184% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇది సౌత్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ అన్నమాట. అమరావతి క్యాపిటల్ సిటీ అలాగే ఆంధ్రాలో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం పోటీ పడుతుంది. కేఎన్ఆర్ న్యూ ఆర్డర్స్ ని అగ్రెసివ్లీ యాడ్ చేస్తుందండి. దీనికి స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీ రోడ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ కోసం బిడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,918 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 25.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.8% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది, అండ్ కంపెనీకి డెట్ 1262 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51.1% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.13% ఉంది. డిఎస్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 30.5%. ఇంట్రిన్సిక్ వాల్యూ 423 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 388 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ ఇండస్ట్రీ పిఈ 20.8 ఉంటే స్టాక్ పిఈ 14.5 ఉంది. సో పిఈ రేషియో వైజ్ చూసినా కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది అండర్ వాల్యూడ్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 387 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎన్బిసిసి ఇండియా అండి. ప్రైమర్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాన్సెప్ట్ నుండి కమిషనింగ్ వరకు అన్నిటిని చేస్తుంది. ఒరిజినల్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ లో ఇన్కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కేటాయించడం ద్వారా ఎన్బిసిసి అనేది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,717 crores ఉంది. ఆర్ఓసి 32.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.6% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 23 పైసా ఉంది, అండ్ కంపెనీకి డెట్ అనేది 0.64 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 61.8% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.33% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 9.94% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 159 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 92% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 282% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ లో న్యూ ప్రాజెక్ట్స్. అలాగే మోదీ 3.0 గవర్నమెంట్ ఇండియా మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ కంపెనీస్ అక్రాస్ ది కంట్రీ అనేక ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ అలాగే ఫైనాన్షియల్ ప్రూడెన్స్ మెయింటెనెన్స్ చేయడంలో ట్రాక్ రికార్డ్ ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఏ గుడ్ డే.